గౌరవ మున్సిపల్ చైర్మన్లు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు, వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా నాకు ఎంతో ప్రియమైన సూర్యాపేట జిల్లా నలుమూల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్స్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వచ్చారు, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్లు అందరూ, మున్సిపల్ కౌన్సిలర్ అందరికి కూడా నమస్కారం. వాస్తవంగా నాకు ఈరోజు హైదరాబాద్లో హుజూర్నగర్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ కలెక్టర్ గారి ప్రోగ్రాంకి పిలవగానే ఇది నేను ఈ ఆహ్వానం అత్యంత సంతోషంతో యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ముందు ఏమనుకుంటే మీరు అందరూ కూడా మీరు ఏ పార్టీకి చెందినా ఇండిపెండెంట్ అయినా ఒక వీరోచిత పోరాటం చేసి గెలిచిన వాళ్ళు మీరు ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలవడం సాధారణం కాదు. ఏ స్థాయికి పోటీ చేసినా జనం చుక్కలు పెడుతున్నారు అందరూ కదా. మరి ఓటర్లు ఎట్టారు అంత మంచిగా ఉంటారు. ఎలక్షన్లు నిలవడం వేరే ఊరికి పెడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనిచేసి కదా, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి ఏదో స్థాయిలో టికెట్ ఇచ్చే ఎలక్షన్ కూడా. మీ అందరితో జిల్లా మంత్రిగా నేను కూడా మొదటిసారిగా జిల్లా ప్రజాప్రతినిధులతో కలవడం నాకు ఎంతో అత్యంత సంతోషకరంగా మనం చేస్తూ నన్ను నేను కూడా పరిచయం చేసుకుంటాను. మరి నేను చాలా చిన్న వయసులో భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాను 15 ఆ తర్వాత కొంతకాలం చైనా బార్డర్లో యుద్ధ విమానాన్ని మరి భారతదేశం రక్షణలో పనిచేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ బార్డర్లో MiG-23 అనే యుద్ధ విమానాన్ని మరి కొన్నేళ్ళు పనిచేశారు. ఆ విమానాల్లో ప్రత్యేకత ఏంటంటే శత్రు దేశం మీద బాంబులు మిజైల్స్ వేయడమే కాదు, మన దేశంలోకి శత్రు సైన్యం ప్రవేశించిన, యుద్ధ నౌకలు ప్రవేశించిన మన సముద్రంలోకి వేరే దేశం యొక్క విమానాలు మన దేశంలోకి ప్రవేశించిన వాటిని మరి కాల్చేయడానికి ఈ యుద్ధ విమానాలు ఉపయోగిస్తూ ఆ యుద్ధ విమానాలు పైలట్లు ప్రవేశించారు. సరే, కొంతకాలం తర్వాత కొన్ని రకాల కారణాల వల్ల మరి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డెప్యుటేషన్ లో భారతదేశానికి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక ఉన్నతాధికారిగా పనిచేయడం జరిగింది. ఆనాడు భారత రాష్ట్రపతి ఆర్ వెంకటరమణ గారు ఉండేవాడు. ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ గారు, ఇద్దరు రాష్ట్రపతుల దగ్గర పనిచేశాను. మరి నా పెళ్లి కూడా అక్కడ నేను రాష్ట్రపతి భవన్లో పనిచేస్తున్నాను. మరి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆనాడు సరే ఈ రోజు ఆదర్శాలు కానీ సమాజంలో ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో అదనుగా ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు రావడం జరిగింది. 94లో మొదటిసారి కోదాడ నుంచి పోటీ చేసి ఓడిపోయినా. మరి ఆ తర్వాత 99లో, 2004లో, 2009లో, 2014లో, 2018లో, 2019లో, 2023లో మరి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా మీ అందరి సహకారంతో మీ ప్రేమతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదే రికార్డు. నాకంటే కేసీఆర్ ఒకసారి ఎక్కువ గెలిచింది, కానీ ఆయన వివిధ జిల్లాలు
వేరే వేరే నియోజకవర్గాలకి నేను ఒకే ప్రాంతం నుంచి ఒకే పార్టీ నుంచి 7 సార్లు గెలిచిన వ్యక్తి నేను ఏకైక వ్యక్తి. అది అదృష్టంగా కూడా భావిస్తాను. అదేవిధంగా మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 7 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం. మరి పార్లమెంట్ సభ్యులు ఉన్న పోయింటారు. ఈసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉండడం జరిగింది. నిజంగా నేను సూర్యాపేట జిల్లాలో ప్రతి పౌరుడు, ప్రజాప్రతినిధులే కాదు ప్రతి పౌరుడికి మేలు జరగాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సుఖంతో, సంతోషంతో ఉండాలని, రాజకీయాలకు అతీతంగా మన సూర్యాపేట జిల్లా డెవలప్ చేసుకుందామని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. మీ మీద చాలా పెద్ద బాధ్యత. నేను కొంత నా సుదీర్ఘ అనుభవంతో మనం చేస్తున్నా. కొందరు కనిపించవచ్చు, సరే చాలా పైసలు పెట్టి ఖర్చు పెట్టి గెలిచిన మనం చేసుకోవాలి. అటువంటి వద్దు. మనం నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా ప్రజాసేవనే మన ఉద్దేశం, లక్ష్యంతో ముందుకు పోతే మన జీవితానికి ఒక ప్రత్యేక సార్థకత ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధి ఒక నిజంగా అది ప్రజలు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్గా మనం భావించాలి. మీరు సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, మున్సిపల్ కౌన్సిల్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, మన ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి ప్రజలకు మేలు చేసే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నాను. మనం సూర్యాపేట జిల్లాని పరిపాలన పరంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకుంటున్నామని. మరి అందరి అవసరాలు తీర్చడానికి, సమస్యలు పరిష్కారం చేయడానికి ఎవరి దగ్గర కూడా అన్ని ఆర్థిక వనరులు ఉండవు. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉండవు. మనం ఆర్థిక వనరుల కంటే ఎక్కువ ఒక ప్రజాప్రతినిధికి నేను ముఖ్యమైన విషయం ఏం భావిస్తుందంటే, మనం పారదర్శకంగా ఉండి, నిజాయితీగా ఉండి, అందుబాటులో ఉంటే అదే ప్రజలు కోరుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి మీరందరూ కూడా వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, కింద కూర్చున్న వాళ్ళు కూడా అందరికీ జిల్లా మంత్రిగా నేను ఒక సందేశం ఇస్తున్నాను. మన అందరం కలిసి సూర్యాపేట జిల్లాని ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి. మీ పరిపాలనలో నేను మళ్ళీ ఎంత వీలైతే అంత చేస్తాను జిల్లా మంత్రి. కానీ ఏ జిల్లాలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ అందరికీ అన్నీ ఒకేసారి సమకూర్చడం అది సాధ్యం కాకపోవచ్చు. అంటే అది ఆర్థిక వనరులు. కానీ ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత మనం ఒక నిరంతర కృషి అయితే చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఇప్పుడిప్పుడే ఎన్నికైంది కాబట్టి నేను ఇంకుగా నా సవిత విజ్ఞప్తి, మీ మీద ఏ ఒపీనియన్ అయితే జనం ఏర్పడుతుందో, ఇట్లా ఈయన నందిగామ శ్రీనివాస్ మంచిలో కాదా కౌన్సిలర్ గారు మొదటి 2-3 నెలలనే అది ఏర్పడిపోతాయి. కష్టపడుతుందో, మంచిగా ఉందో, అందరితో మంచిగా ఉంటుందో. మనం ముందు ఇప్పుడు ఏదో ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే తర్వాత పనిచేద్దామంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత అది మార్చడం అంత ఈజీ కాదు. మరి
మీ అందరూ కూడా వెంటనే మీ పనులను నిమగ్నం అయిపోయి ఉదాహరణకి పరిశుభ్రంగా ఉంచడం, అది పెద్ద ఖర్చుతో కూడిన మనం కాదు. మరి మీ మున్సిపాలిటీలు, మీ గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచడం, ఒక క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ఫాలో అవడంలో పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు. దాంట్లో మీరు ఫోకస్ చేయండి. మీరు దానికి ఏమైనా నిధులైతే మీరందరూ నేరుగా నన్ను కానీ కలెక్టర్ గారిని సంప్రదించండి. కలెక్టర్ మరి ఏమాత్రం అవకాశం ఉన్నా గ్రామాలు, మున్సిపాలిటీలు క్లీన్గా గ్రీన్గా ఉండడానికి మనం ఫోకస్ కావాలి. ఓకే. అండ్ మున్సిపాలిటీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తుంది. మరి మనకున్న 4 మున్సిపాలిటీల 5, 1, 2, 3, 4, 5 మున్సిపాలిటీల్లో మీరు కరెక్ట్గా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని సంప్రదించి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం పెద్ద మున్సిపాలిటీలో కొన్ని గైడ్లైన్ ఉంది, చిన్న మున్సిపాలిటీ గైడ్లైన్. ఒకసారి మీరు ప్రత్యేకంగా హైదరాబాద్ విజిట్ చేసి శ్రీదేవి గారిని కన్సల్ట్ చేసి మరి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి నేను నిన్న సూర్యాపేట విషయంలో మాట్లాడితే ఈ 5 మున్సిపాలిటీల నుంచి మీరు ప్రతిపాదన అయితే పంపిణీ చేసేయండి. చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం పోవడము, అక్కడ ఫాలో చేయడం, ఏదైనా చేయాలో చేద్దాం. బట్ డెఫినెట్గా ప్రపోజల్స్ అయితే పంపించేయండి. అదేవిధంగా మున్సిపాలిటీలో కొన్ని కీలక గ్రామ పంచాయతీలో గత కొన్ని దశాబ్దాలుగా అమూల్యమైన ప్రభుత్వ భూములు కూడా దోపిడీకి గురయ్యాయి. మరి మీరందరూ కూడా బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మున్సిపాలిటీకి చెందిన భూములు కానీ, గ్రామ పంచాయతీకి చెందిన భూములు కానీ అది వాపస్ తీసుకునేటట్టుగా దానికి ఫెన్సింగ్ వేసి ఇది మున్సిపాలిటీ ల్యాండ్ అనో ఇది గ్రామ పంచాయతీ ల్యాండ్ అనో బోర్డు పెట్టే విధంగా మీరు ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఇది ఒక ప్రియారిటీ ఐటమ్ తీసుకోండి. ఉదాహరణ నేను చెప్తా, హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఉంది. ఎప్పుడో గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి లేఅవుట్ చేసిన వాళ్ళు 10% భూమిని అప్పుడు హుజూర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి ఇవ్వాలి. అది అమూల్యమైన సమిష్టి ఆస్తి, ప్రాపర్టీ. అవన్నీ కూడా మళ్ళీ రికార్డ్స్ చేయించి మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకి గతం నుంచి వారసత్వంగా వచ్చిన భూములు ఎవరు అన్యాక్రాంతం చేసుకున్నా తిరిగి చట్టపరంగా వాపస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ 99 days ప్లాన్లో ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మీరు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు చాలా యాక్టివ్గా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఉన్న నా ప్రతి అక్కకు, చెల్లెకి, అన్నకి, తనకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సీరియస్ తీసుకొని చేయండి. మరి మీకు కలెక్టర్ గారు, అధికారి యంత్రాంగం మీ ఎవరు ఉంటారు, మీకేమన్నా ప్రత్యేక పరిస్థితుల్లో నా అవసరం ఉన్నా నాకు కూడా మీరు మెసేజ్ పెట్టండి. నేను మరి అందరి ఫోన్లకి అందుబాటులో ఉండలేకపోవచ్చు, కానీ నా నెంబర్ రాసుకోండి. 7070-368 మళ్ళీ 36869. ప్రజలకు సంబంధించిన ఏదైనా అత్యవసరమైన విషయం అయితే వెంటనే నాకు మీరు మెసేజ్ 70-368
మళ్ళీ 36869. మీరు నాకు SMS కానీ వాట్సాప్ అంటే నేను ఇమీడియట్గా సమాధానం ఇవ్వకపోయినా మీరు రోజు పెడితే రోజు చూసుకొని లేకపోతే ఎవరో నా ఆఫీస్ నుంచి మీకు కాంటాక్ట్ చేస్తారు. రాషన్స్లో పెట్టిన అవసరం ఉందంటే మీరు నా దాన్ని కలెక్టర్ గారిని దరఖాస్తు పెట్టుకొని కొత్త రాషన్ షాప్ మంజూరు చేస్తాము. సరే, అదే ఆ సన్న రకాల వడ్లు మన రాష్ట్రంలో ప్రోత్సహించడానికి బోనస్ మరి క్వింటాలకి 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీకు నా అక్కలు చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు మీకు మంచి శుభవార్త చెప్పాలి. అంటే భారతదేశానికి స్వాతంత్రం 1947 వచ్చింది. మనం చాలా కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చి 2014 2026 12 ఏళ్ళు అయింది. అతి పెద్ద వరి పంట అంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పంట పండింది. ఈసారి మన ప్రభుత్వ హయాంలో ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వరి పంట పండింది. 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అదేవిధంగా అంటే ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేయాలి కదా, రైతుల నుంచి ప్రత్యేకంగా మహిళా సంఘాల ఐకేపీ సెంటర్ల నుంచి ఈ మొన్న ఖరీఫ్ పంటలో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఇంత వరి ధాన్యం ఎన్నడూ కొనుగోలు చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయలే, తెలంగాణలో ఈ 10 నెలలు కొనుగోలు చేయలే. ఎన్ని పైలు ఇచ్చినామమ్మా? ఈ వరి ధాన్యం కొనుగోలు చేసుకొని నేరుగా వరి రైతులకి 20,000 కోట్ల రూపాయలు ఒక్క పంటలో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిగర్ పండించింది 145 లక్షల మెట్రిక్ టన్నులు, కొనుగోలు చేసింది 72 లక్షల మెట్రిక్ టన్నులు. ఒకటే పంటకి రైతులకు చెల్లించింది 20,000 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు రబీ పంటకి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నులకి కొనుగోలు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. అంటే రెండు పంటలు కలిపి వరి, కేవలం వరి రైతులకే, తెలంగాణ వరి రైతులకే మన ప్రభుత్వం ఈ కొనుగోలు విషయంలో కొనుగోలు ప్లస్ బోనస్ కలిపి సుమారు 40,000 కోట్ల రూపాయలు వరి రైతులకు విషయం మాట్లాడుతుంది. ఏ వారం ఏ తేదీకి ఏమి చేయాలనేది దయచేసి మీరు ఆ విధంగా ఈ ప్రణాళికను సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ కాబట్టి ఆ విషయాలు కొన్ని మీకు కొంత హైలైట్ చేస్తాను. ఇప్పుడే మనం చేస్తూ సివిల్ సప్లైస్ ఆఫీసర్ గారు మీ పీపీటీ పెట్టండి. డిసెంబర్ 7, 2023లో ఈసారి మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా ఉంది. ఈసారి 7 డిసెంబర్ 2023లో తిరిగి మంత్రి. మన జిల్లాలో డిసెంబర్ 2024 వరకు మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 3,24,000 ఉంది. అదేవిధంగా రేషన్ లబ్ధిదారులు 9,31,000 మంది. ఇప్పుడు మార్చి వరకు, ఈ రోజు వరకు కార్డుల సంఖ్య 3,69,000 పెరిగింది. అదేవిధంగా మొత్తం రేషన్ లబ్ధిదారులు 10,77,000 పెరిగింది. 10,77,000 పెరిగింది. అంటే ఎంత పెరిగింది? మన జిల్లాలోనే 45,000
761 కొత్త రేషన్ కార్డు ఇచ్చాం. కొత్తగా 1,46,762 మందికి మరి రేషన్ కింద లబ్ధిదారులు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ మీకు మాటిస్తున్నా, ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే రేషన్ కార్డుల విషయంలో తప్పనిసరిగా మీ సేవ సెంటర్ అప్లై చేసుకున్నా. మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోండి. ఇప్పుడు కూడా ఎవరైనా మిగిలి ఉంటే తప్పనిసరిగా ఇస్తాం. నిజంగా ఈ కొత్త రేషన్ కార్డుల వ్యవహారం, కొత్త రేషన్ కార్డుల వ్యవహారం, అదేవిధంగా రేషన్ కింద సభ్యులు ఇవ్వడం నాకు నా జీవితంలో, రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి తెచ్చే విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గేమ్ చేంజర్ గా సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంటే ఈ సభ్యం తీసుకురావడం. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో 2,80,00,000 మందికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి మనిషికి 6 కిలోలు దొడ్డుగా వచ్చేది. 2,80,00,000 మందికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి మనిషికి 6 కిలోల దొడ్డుగా వచ్చేది. మేము వచ్చిన తర్వాత 3,35,00,000 మందికి సుమారు 14,000 కోట్లతో సంవత్సరానికి 14,000 కోట్లు ఖర్చు పెట్టి మరి జనాభాలో, రాష్ట్ర జనాభాలో సుమారు 87-88% అంటే ఆల్మోస్ట్ 90% జనాభాకి మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం నేను మీ అందరికీ ఎంతో సంతృప్తితో మనం